బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది? ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి? ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10లోగా ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి ఇది సాధారణమైన వీడియో అయితే కాదు. ఇది ఒక గూఢ సంకేతం, ఒక దైవ సూచన అని అయితే చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. మీ ఇంటి ముందు ఒక అనుకోని స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, మీరు ఏం చేయాలి? ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి మాత్రమే అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. కాలజ్ఞాన రహస్య సూచనలు. పూర్వకాలంలో మహానుభావులు కొన్ని గూఢ సంకేతాలను అయితే చెప్పారు. వాటిలో ఒకటి కుంభరాశి వారికి సంబంధించినది. అయితే ఒక స్త్రీ వచ్చి గడప దగ్గర నించుంటుంది. ఆమెతో మాట్లాడిన వారికి అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకుంటాయనే చెప్పాలి. ఇది సాధారణంగా కాదు, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ ఒక సాధారణమైన వ్యక్తి కావచ్చు, లేదా దైవ స్వరూపం కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ లక్షణాలు. ఆమె ఇలా ఉంటుంది: సాధారణంగా కనిపిస్తుంది, ఎక్కువగా మాట్లాడదు, మీ ఇంటి ముందు నిశ్శబ్దంగా నిలబడుతుంది, మీ కళ్ళల్లోకి చూస్తుంది. ఆ చూపు మీ మనస్సునైతే కదిలించేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు అనిపిస్తుంది ఈమె ఎక్కడనో చూసినట్లు ఉంది. అదే సంకేతం. మీరు చేయకూడని తప్పులు. అయితే చాలామంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అనుమానంతో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కోపంగా స్పందిస్తారు. ఇవి చేస్తే మీ అదృష్టం మీ ముందే వెళ్ళిపోతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు చెప్పవలసిన ఒకే ఒక్క మాట. అయితే ఆమెతో మీరు చెప్పవలసిన మాట చాలా సింపుల్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఎవరు, నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మాటని శక్తి అయితే ఉంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ మాట చెప్పగానే ఆమె స్పందిస్తుంది. ఆ స్పందన మీ జీవితాన్ని అయితే మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు. జరిగే అద్భుతమైన మార్పులు. ఆమెతో మాట్లాడిన తర్వాత మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీకు ఒక కొత్త మార్గం కూడా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు అని అయితే గమనించండి. ఎందుకు ఈ తేదీ ముఖ్యం అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు కూడా ఈ రోజుల్లో చాలా శక్తివంతమైన సమయం అని అయితే గుర్తుంచుకోండి. ఈ సమయంలో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తాయనే చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలు ముందు వచ్చే సంకేతాలు. కుంభరాశి వారికి ఈ సంఘటనలు జరగడానికి ముందే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. అయితే మీకు వరుసగా ఒకే కళ చూస్తారా? రాత్రి సమయంలో ఎవరో పిలిచినట్లు అనిపిస్తుందా? ఇంటి వద్ద విచిత్రమైన నిశ్శబ్దం ఉందా? అకస్మాత్తుగా మీ మనస్సులో భయం ప్లస్ ఆనందం కలిసి నా భావం వచ్చిందా? ఇవి సాధారణంగా కాదు. ఇవి మీకు ఒక వస్తున్న దైవ సూచనలను అయితే గుర్తుంచుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని అయితే గుర్తుంచుకోండి. ఆ రోజుల్లో మీరు చేయవలసిన పనులు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు మీరు ఇలా చేయండి. ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి ప్రార్థించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎవరిని గొడవ పడకుండా ఉండండి. అలాగే ఎవరైనా మీ గడప దగ్గరకు వస్తే గౌరవంగా మాట్లాడండి. కోపం, అసహనాన్ని తగ్గించండి. ఇది మీ శక్తిని అయితే పెంచుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీ వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా అయితే ఉండండి. ఒక నిజమైన కథ. ఒకసారి కుంభరాశి వ్యక్తి ఇలాగే ఒక స్త్రీని చూశాడు. ఆమె గడప దగ్గరే నిలబడింది, ఏం మాట్లాడలేదు. అతను మొదట పట్టించుకోలేదు, కానీ తర్వాత ఆమె కళ్ళల్లో ఏదో వింత కనిపించింది. అతను అడిగాడు, మీరు ఎవరు అని. ఆమె ఒక మాట చెప్పింది, నీ కాలం మారబోతుంది అని. ఆ రోజు నుంచి అతని జీవితం పూర్తిగా అయితే మారిపోయింది అనే చెప్పుకోవచ్చు. మీరు ఈ అవకాశాన్ని మిస్ అయితే
ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. మీరు ఈ స్త్రీని నిర్లక్ష్యం చేస్తే మంచి అవకాశాలు పోతాయి. మీ సమస్యలు అలానే ఉంటాయి. మీరు తరువాత బాధపడతారు. ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం అనైతే గుర్తుంచుకోండి. ఈ స్త్రీ అసలు ఎవరు? చాలామంది అనుకుంటారు ఆమె ఒక సాధారణమైన వ్యక్తి అని. కానీ కాలజ్ఞానం ప్రకారం ఆమె ఒక దేవతా శక్తి, లేదా మీకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి, లేదా మీ గత పుణ్య ఫలితంగా వచ్చిన వ్యక్తి. అయితే ఆమె రూపంలో మీ అదృష్టం మీ ముందుకైతే వస్తుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుంభరాశి వ్యక్తి ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకు అంటే మీ అదృష్టం ఏ రూపంలో వస్తుందో మీకు తెలియదు కాబట్టి. ఆ స్త్రీ వచ్చిన రోజుల్ని ఎలా గుర్తుపట్టాలి? అయితే ఆ రోజు సాధారణమైన రోజు అయితే కాదు. మీకు ఎలా అనిపిస్తుంది? ఉదయం లేవగానే మనసు సహజంగానే ఉంటుంది. ఏ పని చేసినా ఫోకస్గా ఉండదు. అలాగే గడప దగ్గరకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఎవరో వస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం లేదా సాయంత్రం అకస్మాత్తుగా ఒక స్త్రీ మీ ఇంటి ముందు కనిపిస్తుంది. ఆ క్షణం మీ గుండె వేగంగా అయితే కొట్టుకుంటుంది. ఇది సాధారణంగా కాదు. ఇది మీ జీవితంలోని టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె కళ్ళల్లోని రహస్యం. అయితే ఆమె మాట్లాడకపోయినా ఆమె కళ్ళల్లో చాలా చాలా వింత అయితే ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఒక శక్తి ఉంటుంది. మీరు ఆమెను చూసిన టైంలో టైం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు ఫీల్ అవుతారు. కొంతమందికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా కనిపిస్తాయనే చెప్పుకోవచ్చు. అది ఒక సంకేతంగా అయితే భావించండి. మీరు వెంటనే స్పందించాలి. ఆ ఒక్క మాట చెప్పిన వెంటనే జరిగేది. అయితే మీరు అడిగిన వెంటనే మీరు ఎవరు, నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆమె స్పందన ఇలా ఉండవచ్చు. ఒక చిన్న నవ్వు, ఒక ఆశీర్వాదం, ఒక గూఢమైన మాటలు కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే ఆ మాట మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ 3 రోజుల్లో మీ జీవితంలో మార్పు అయితే మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే సంకేతాలు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వార్త వస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు సాల్వ్ అవుతాయనే చెప్పాలి. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా కాదు. ఇది ఆమె ఆశీర్వాదం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు కుంభరాశి వారికి మాత్రమే? అయితే ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. ఎందుకు కుంభరాశి వారికి మాత్రమే అని. అయితే కుంభరాశి వారు చాలా బాధలు అనుభవించారు. వారు చాలా సహనం చూపారు. వారు పుణ్య ఫలితమే ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అందుకనే ఈ ప్రతి అవకాశం వారికి వస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. అందరికీ ఒక స్త్రీ కనిపించదు. అయితే కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. ఇంకొంతమందికి కనిపించినా గుర్తుపట్టలేరు. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు ఆ ఎంపికైన వారిలో ఒక్కరు కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆమె మీకు ఒక పరీక్ష కూడా అయితే పెట్టవచ్చనే చెప్పాలి. మీరు ఎలా స్పందిస్తారో, మీరు గౌరవంగా మాట్లాడతారా లేక నిర్లక్ష్యం చేస్తారా, ఇది మీ సమాధానం అని మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు ఏ అనుకోని స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 లోపుగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.